అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. మీకు గాయత్రి మంత్రం వచ్చా? హిందూ సమాజానికి, హిందూ సోదరులకు ధర్మ గ్రంథాల నుంచి దూరం చేసింది ఎవరు? గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి. నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి. ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు. అట్లా సోదరులారా, కొన్ని రోజుల క్రితం సిగ్నేచర్ ఛానల్లో బ్రదర్ సిరాజ్ గారి ఇంటర్వ్యూ అయ్యింది. అందులో చాలా డిస్కషన్స్ అవుతూ బ్రదర్ సిరాజ్ గారు మహేందర్ గారిని మీకు గాయత్రి మంత్రం వచ్చా అని అడగడం జరిగింది. దానికి గాను మహేందర్ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే, మీలాంటి మోసగాళ్ళు నా చరిత్రను తిరగరాశారు, నా వేదమే పాఠ్య పుస్తకాలలో లేకుండా చేశారు. గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తారు, ఔరంగజేబు గురించి రాస్తారు, కానీ మా వేదాలను పాఠ్య పుస్తకాలలో పెట్టకపోతే మేము ఏ విధంగా చదువుకోవాలి అని చాలా ఎమోషన్గా అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చరిత్ర వేరు, ధార్మికత వేరు. చరిత్ర పుస్తకాలలో కేవలము ఔరంగజేబు, గజ్నీ మొహమ్మద్ గురించే ఉందా? వేరే వారి గురించి లేదా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. కొంతమందికి ఎక్కడైనా ముస్లింల పేరు వినగానే పూనకం వచ్చేస్తూ ఉంటుంది. మరి పాఠ్య పుస్తకాలలో భగవద్గీత, వేదాలు లేకుండా ఖురాను కానీ, బైబిల్ కానీ పాఠ్య పుస్తకాలలో ఏమైనా ఉన్నదా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఏ క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ మా గ్రంథాలు పాఠ్య పుస్తకాలలో లేవు, మేము ఏ విధంగా చదువుకోవాలని ఎవరు ప్రశ్నించలేదే. మన దేశంలో ఖురాను నేర్చుకోవడానికి మదర్సాలు ఉన్నాయి, బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ యూనివర్సిటీలు ఉన్నాయి, అదేవిధంగా వేదాలు నేర్చుకోవడానికి వేద పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇక్కడ ముస్లింలు ఖురాన్ని చదువుతారు, క్రైస్తవులు బైబిల్ని చదువుతారు. మరి హిందువులు? గత ఇంటర్వ్యూలో చూసినట్లయితే సాంబశివరావు గారు, నాకు ఒక్క నిమిషం సాంబశివరావు గారు, ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. నేను మీరు, దాని తర్వాత ఇంకో క్రైస్తవుల సోదరులు, మేము ముగ్గురం కలిసి ఒక 10 ఇళ్ళకి వెళ్దాం సార్. ఒక 10 హౌసెస్కి, ఒక 10 క్రైస్తవుల ఇళ్ళకి, 10 హైందవుల ఇళ్ళకి, 10 ముస్లింల ఇళ్ళకి వెళ్దామండి. వెళ్ళిన తర్వాత ఇది నేను పర్టికులర్గా ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే, నా హైందవ సోదరులు ఎవరైతే వారి యొక్క ధర్మ రక్షత అని చెప్పేసి వారు ఎవరైతే బాధపడుతున్నారో వారికి మాత్రమే నేను సూటిగా టీవీ ఛానల్ ముందు కూర్చొని చెప్తున్నమాట. ఈ 10 మంది ముస్లిం ఇళ్లకు వెళ్తే కనుక మీకు దివ్య ఖురాన్ అనేది దర్శనమిస్తుంది. దాంట్లో నుంచి 50%, 60% నమాజ్ ఆచరించేవాడు దొరుకుతాడు. మీరు 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే కనుక 10కి 10 ఇళ్లలో కూడాను మీకు బైబిల్ అనేది దొరుకుతుంది. 10 మంది హిందువుల ఇళ్ళకి వెళ్దామా సార్? సూపర్ అండి. సిగ్గు వచ్చేలాగా చెప్తారు హిందువులకి. మీ మాటలు పట్టను కొంతమంది సిగ్గుపడతారు. నేను ఫారూక్ షుబ్లీ గారు ఒక ప్రశ్నను లేవనెత్తారు. ప్రతి ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటుంది, ప్రతి క్రైస్తవుని ఇంట్లో బైబిల్ ఉంటుంది, మరి ప్రతి హిందూ ఇంట్లో వేదాలు కానీ భగవద్గీత కానీ ఉంటాయా అని ప్రశ్నించడం జరిగింది. అయితే హిందూ సమాజానికి ధార్మిక గ్రంథాలు చదవకపోవడానికి గల కారణాలు ఏమిటో మనము తెలుసుకోవాలి. ఈ విషయం కనుక మనం చూసినట్లయితే మనుస్మృతి ప్రకారము వేదాలు అనేటివి కేవలం బ్రాహ్మణులే చదవాలి, బ్రాహ్మణులు కాకుండా వేరే వారు చదివితే వారి చెవిలో సీసం పోయండి అని మనము వింటూ ఉంటాము. ధార్మిక గ్రంథాలు కేవలము బ్రాహ్మణులే చదవాలి, వేరే వారు చదవకూడదనే నియమం. మరొక విషయం ఏమిటంటే, ధార్మిక గ్రంథాలు హిందూ సమాజం చదవకపోవడానికి గల కారణము కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి బ్రాహ్మణ పండితులు ప్రయత్నించకపోవడము. గతంలో ఇటువంటి కుల వ్యవస్థ, కుల నిర్మూలన గురించి కొన్ని డిబేట్లు కానీ, కొన్ని ఇంటర్వ్యూలలో కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది విద్యావంతులు కూడా దీని గురించి ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ కుల వ్యవస్థ పోవాలన్నా, కుల వ్యవస్థ లేదు అని అనుకున్నా, కుల వ్యవస్థ పోవాలన్నా దళితులను తీసుకువెళ్ళి వేద పాఠశాలలో చేర్పించాలని,
వారిని టీటీడీ అటువంటి పెద్ద పెద్ద గుడులలో పూజారులుగా నియమించాలని ప్రొఫెసర్ అయినటువంటి కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. ప్రమాదాన్ని సూచిస్తాడు, ఆ ప్రమాదం గురించి చెప్తాడు. కనుక కింద శూద్రులు పుట్టినోడు టెంపుల్లో ఇవాళ తిరుపతి టెంపుల్ హిందూ మతానికి వ్యాటికన్. అక్కడ కనుక ఒక కమ్మ వ్యక్తి వెంకటేశ్వరరావు పూజారి, ఒక బ్రాహ్మణ్ ఒక పూజారి, ఒక వైశ్య ఒక పూజారి, ఒక రెడ్డి ఒక పూజారి, రెడ్డి కమ్మ అయినాక మిగతా వాళ్ళు కూడా వస్తారు, ఇవాళ కాకపోతే రేపు వస్తారు, ఆ సర్కిల్ మారుతుంది. అయితే హిందూ మతాన్ని నీ ఇస్లాం కాదు కదా క్రిస్టియాని అసలు షేక్ చేయలేదు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక దగ్గరతనం గాడుకు వచ్చేస్తుంది. అది అయిన తెల్లారి అక్కడ ఒక దళిత పూజారి తిరుపతి టెంపుల్లో కనపడ్డ తెల్లారి మాదిగవాడలో మాలవాడలో ఒక కమ్మ అబ్బాయి, ఒక మాదిగ అమ్మాయి, లేదా ఒక కాప అబ్బాయి, లేదా బ్రాహ్మణ అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే సంపదని నన్ను అడగండి. ఎందుకంటే సెన్స్ ఏమొస్తుందంటే దేవుని దగ్గరనే వాళ్ళు దేవునితో సంబంధాలతోటే కులాల స్టేటస్ నిర్వచించబడింది. టెంపుల్ దగ్గర ఏం జరుగుతుంది అనేది సమాజం మారడానికి కీలకమైన పాత్ర. ఇదే సిగ్నేచర్ ఛానల్లో మహేందర్ గారు సంతోష్ ఘనపాటి వారిని ప్రశ్నించడం జరిగింది. ఏమని అంటే వేద పాఠశాలలో అధ్యయనం చేయడానికి ఏమి అర్హతలు ఉన్నాయని ప్రశ్నించడం జరిగింది. వేదం నేర్చుకునే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. బ్రాహ్మిన్సే అయి ఉండాలా ఒకటి, నాన్ బ్రాహ్మిన్ అయినా పర్లేదా ఒకటి, రెండోది ఫుడ్. నాన్ బ్రాహ్మిన్ అయి ఉంటే కనుక కొంత నాన్ వెజ్ తినే ప్రయత్నాలు చేస్తారు పిల్లలు. చాలామంది క్రికెటర్స్ స్పోర్ట్స్ బ్రాహ్మిన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ నేర్పించే క్రమంలో ఎక్కడో కొంత గుడ్డు, కొంత ప్రోటీన్స్ తినడానికి కొంత నాన్ వెజ్ కూడా చేయమంటారు. ఇలాంటివి కూడా నేను విన్నాను యాక్చువల్లీ. ఈవెన్ నాకు తెలిసిన ఇళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రేపు వేదాలు నేర్చుకోవడానికి వెళ్ళాల్సి ఉన్నాడు, కానీ ఒక పక్క క్రికెట్ అనేది ప్రొఫెషన్గా ఉంది, అక్కడ కొంత నాన్ వెజ్ తినాలి, ఈ పిల్లోడు ఎగ్ తినాలి, లేదంటే ఈయనకి ప్రోటీన్స్ ఇవన్నీ బాగుండవు అని అంటారు. సో దీన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు మీరు? బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్కి కూడా వేదం చెప్తారా? అలాగే ఫుడ్ విషయంలో ఏ రకంగా స్వీకరిస్తారు? ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేయడం మంచిదేమోనండి. ఏది వద్దు. వేదం నేర్చుకోవడానికి కేవలం బ్రాహ్మిన్సే ఉండాలా, లేకపోతే నాన్ బ్రాహ్మిన్స్ అయినా ఉండవచ్చా? ఒకవేళ నాన్ బ్రాహ్మిన్స్ అయితే వాళ్ళు వెజిటేరియన్గా ఉండరు కదా అని ప్రశ్నను అడిగారు. దీనికి గాను సంతోష్ ఘనపాటి వారు దీన్ని స్కిప్ చేయడం మంచిది, ఎందుకంటే ఇది కులానికి సంబంధించిన విషయము అని చెప్పడం జరిగింది. అయితే మహేందర్ గారు కొద్దిగంత లైట్గా చెప్పండి అని చెప్పిన తర్వాత సంతోష్ ఘనపాటి వారు చెప్పిన విషయం ఏమిటంటే, అంతేనా? ఇదంటే క్యాస్ట్ దొద్దు అనుకున్నాను ఫస్ట్. క్యాస్ట్ దొద్దు, జస్ట్ నార్మల్ అట్లా టచ్ చేయండి, చాలా ఎక్కువగా స్పందించకండి, చిన్నగా స్పందించండి. వేద విద్య అనేటటువంటిదండి బ్రాహ్మణులకి కొన్ని కర్మలు చెప్పారు, షట్కర్మలు. అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహణ అని. అధ్యయనం అంటే చదవడం, అధ్యాపనం అంటే పాఠాలు చెప్పడం, యజ్ఞం చేయడం, చేయించడం. అదేవిధంగా అంటే యజ్ఞం అంటే కేవలం యజ్ఞం అనే కాదు, దైవ కార్యాలన్నీ కూడా. అదేవిధంగా దాన, ప్రతిగ్రహణ, దానం చేయాలి, దానం తీసుకోవాలి, ఈ 6 కర్మలు కూడా ఉంటాయి. అలాగే వేదాధ్యయనము అనేటటువంటిది మనం యుగ యుగాలుగా చూస్తే ద్విజులు అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఉపనయన అర్హత ఎవరెవరికైతే ఉందో, ఉపనయనం సాంప్రదాయం ఇళ్లలో ఉంటుంది కదా, ఉపనయన సాంప్రదాయం ఉన్న వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేయవచ్చు. ఉపనయన అర్హత గలవారు వేద పాఠశాలలో అధ్యయనం చేయవచ్చు. వేద పాఠశాలలో అధ్యయనం చేసేవాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ శాకాహారులు మాత్రమే అయి ఉండాలి. మాంసాహారులు ఎవరు కూడా వేద పాఠశాలలో అధ్యయనం చేయలేరు. వేదం చదవడం అనే వృత్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విధింపబడింది. పైగా బ్రాహ్మణులకు మిగిలింది కూడా అది ఒక్కటే. ఈ విధంగా సంతోష్ ఘనపాటి వారు చెప్పడం జరిగింది. అంటే దీనిని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే కేవలం ప్యూర్ వెజిటేరియన్స్ మాత్రమే వేద పాఠశాలలో అధ్యయనం చేయగలరు. దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే వేద పాఠశాలలో అధ్యయనము చేయడం జరుగుతుంది. అయితే నేను సిగ్నేచర్ ఛానల్ యొక్క మహేందర్ గారిని
మరియు ఇటువంటి అభిప్రాయం గల వారికి సవినయంగా తెలియజేసేటటువంటి విషయం ఏమిటంటే, హిందూ సోదరులు ధార్మిక గ్రంథాలకు దూరంగా ఉండడానికి కారణము పాఠ్య పుస్తకాలు కాదు, మరియు ముస్లింలు అసలే కారు, కేవలము బ్రాహ్మణులు మాత్రమే అని తెలుసుకోవాలి అని సవినయంగా కోరుకుంటున్నాను. మరియు నేను బ్రదర్ అన్వర్గా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి హిందూ సోదరులతో కోరుకునేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ధార్మిక గ్రంథాలను చదవాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వస్తువును తయారు చేసిన వాడు దానికంటూ ఒక బుక్లెట్ను తయారు చేస్తారు, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని తెలుసుకోవడానికి. అదేవిధంగా సృష్టికర్త అయిన దైవము మనల్ని పుట్టించి మన కోసము ఒక బుక్లెట్ను ఇచ్చాడు. అవే ధార్మిక గ్రంథాలు. మనం ఏ విధంగా జీవించాలో తెలియజేసేదే ఈ ధార్మిక గ్రంథాలు. ఈ ధార్మిక గ్రంథాల అధ్యయనం ద్వారా మంచేదో చెడేదో, ధర్మమేమిటో అధర్మమేమిటో, తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలో, భార్య పిల్లలతో ఏ విధంగా ఉండాలో, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఏ విధంగా ఉండాలి, అసలు దైవం ఎవరు, మన మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే ఈ విషయాలన్నీ ఈ ధర్మ గ్రంథాల అధ్యయనం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మనం ధార్మిక గ్రంథాలను చదవకపోతే ధర్మరక్షణ ఏ విధంగా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ధర్మ గ్రంథాల అవగాహన అనేది తప్పనిసరి. ఈ విషయాన్ని భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయము 24వ శ్లోకం చూస్తే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయవలసినది చేయరానిది నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని అనుసరించి నీవి ప్రపంచమున కర్మమును కొనసాగించవలెను. ఈ విధంగా మనకు భగవద్గీత తెలుపుతుంది. మనం ఏ కార్యం చేయాలన్నా ఏ కార్యం చేయకూడదన్నా మనకు ధార్మిక గ్రంథాల వెలుగులో చేయాలని మనకు గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి హిందూ సోదరులతో కోరుకునేది ఏంటంటే, మనమందరము ధార్మిక గ్రంథాలను చదవాలని నేను అందరితో కోరుకుంటున్నాను. చివరిగా నేను ఆ దైవంతో కోరుకునేది ఏంటంటే, మనందరినీ ధర్మగ్రంథాల అవగాహన తెలుసుకునే విధంగా ధర్మగ్రంథాలను చదివేటటువంటి సద్బుద్ధిని కలిగించాలని ఆ దైవంతో కోరుకుంటున్నాను.